ఆదికాండము 45వ అధ్యాయం 5వ వచనము, అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇప్పుడు కీడుని ఎలాగ స్వాగతిస్తున్నాడు ఆయన? అయ్యో, కీడు కోసం మీరేం బాధపడకండి, నన్నేదో పట్టించారని మీరు దుఃఖపడకండి, అయ్యో జరగరాంది చేయరాంది నేను చేశానని చింతించకండి. అంటే కీడుని ఎలాగ పాజిటివ్గా తీసుకున్నాడు చూడండి ఇక్కడ. ఎవరు? ఏమంటే ఎన్ని జరిగాయండి? ఏమంటే అలాంటి కీడులు మన జీవితంలో సంభవిస్తే దేవుడిని ఎన్నిసార్లు దూషిస్తాం మనం? నా భక్తి ఏంటో తెలియదా? నా జీవితం ఏంటో తెలియదా? నేను ఎలాగ బ్రతికానో తెలియదా? ఎందుకు దేవుడు ఇలాగా నన్ను కష్టపెడుతున్నాడు, ఎందుకు నన్ను ఇలాగా కీడునికి గురి చేస్తున్నాడని ఎన్నోసార్లు దేవుడి విషయంలో మనం నిందించేవాళ్ళమండి. కానీ యేసోపు గారు జరిగిన కీడును కూడా ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి.